దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మరొకసారి ఈ బుధవారపు దినాన దేవుని సన్నిధిలో చేరి సంఘ కుటుంబాలుగా ఈ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. మళ్ళీ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న లేఖనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 10 వచనములు మనం చదువుకుని ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క చదువుకున్న లేఖనంలో మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు వారి యొక్క శిష్యుల్లో ఈ పేతురు యోహానులు కూడా యేసుప్రభు వారి యొక్క శిష్యులు. యేసుప్రభు వారితో ఎల్లప్పుడూ ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఆయన వెనకాల వెళ్ళే శిష్యులు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ శిష్యులు యేసుప్రభు వారిని వెంబడిస్తూ యేసుప్రభు వారు చేసే కార్యాలు చూస్తూ అన్నీ ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ప్రార్థన యొక్క అవసరత గురించి గుర్తించారు. ప్రియమైన బిడ్డలారా, యేసుప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఉదయకాలంలో సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ సాయంకాలం అయ్యేటప్పటికీ అరణ్యంలోనికి వెళ్ళిపోయి ప్రియమైన బిడ్డలారా దేవునితో ఏకాంత సమయము గడిపేవారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క దేవునితో ఏకాంతంగా యేసుప్రభు వారు ఏ విధంగా గడిపాడంటే అది మనకి మాదిరిగా ఉంచాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకోసమే యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఆ చివరి క్షణాల్లో వాళ్ళు పట్టుకోవడానికి వచ్చే ముందు ప్రియమైన బిడ్డలారా, ఆ పట్టుకునే టైంలో వచ్చేటప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యేసుప్రభు వారు అక్కడ ఉన్న శిష్యులతో అంటారు, ఉన్నవారిని, ఆ గెత్సెమనే తోటలో ఉన్నవారిని అంటాడు, మీరు ప్రార్థన చేయండి, శోధకుడు త్వరలో ఉన్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి అంట. అయితే అక్కడ మళ్ళీ యేసుప్రభు వారు ప్రార్థన చేసుకుంటాం మనం చూస్తూ ఉంటాం. తిరిగి మళ్ళీ వారు చూసేటప్పటికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ప్రియమైన బిడ్డారా, ఆ సమయంలో యేసుప్రభు వారు వాళ్ళని చూసి పలికిన మాట ఏంటంటే, మీరు ఒక గడి అయినను మెలకుగా ఉండలేరా? ఒక గడి అయినను అంటే దేవుని యొక్క వాక్యంలోని అంశము, దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి కనీసం 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క ఆశ. ప్రియమైన బిడ్డ, ఇక్కడ యేసుప్రభు వారి శిష్యులు, వీళ్ళకి యేసుప్రభు వారితో తిరుగుతూ ఉంటారు కదా, యేసుప్రభు వారితోటి ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చూస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ శిష్యులకు ఏమొచ్చిందంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళి. యేసుప్రభు వారు ఎక్కడైనా కూడికుందంటే ముందుగానే వెళ్ళడం, అవన్నీ చేసుకోవడం, అంటే చాలా యేసుప్రభు వారి శిష్యులకు చాలా బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రియమైన బిడ్డారా, యేసుప్రభు వారి శిష్యులుగా వీళ్ళు ఏం సమయం పెట్టుకున్నారు? పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, దే హావ్ సెట్ రైట్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్. ప్రార్థన కాలమున పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. ప్రార్థన కాలం ఏం చేస్తున్నారండి? వాళ్ళు దేవాలయములకు ఎక్కి వెళ్తున్నారు. ప్రియమైన బిడ్డ, దేవాలయంకి ఎక్కి వెళ్తున్నారు. దేనికోసము? ప్రార్థించటానికి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన చాలాసార్లు మన జీవితంలో సాతానుగాడు అన్ని పనులు చేయనిస్తాడు, కానీ మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన చేయకుండా మనల్ని ఆపుతాడు. ఏదైనా చేయనిస్తాడు, ప్రసంగాలు చేయనిస్తాడు, వాక్యం బోధిస్తాడు, లేకపోతే అనేకమైన గొప్ప పనులు చేయమంటే చేయనిస్తాడు, కానీ ప్రార్థన మాత్రము చేయనీయడు. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన లేని క్రైస్తవుడుగా ఉంటామో మన జీవితంలో ఓటమిని చవి చూస్తామో. ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ఏ క్రైస్తవుడైతే తన జీవితంలో ప్రార్థనని తన జీవితంలో ఒక భాగంగా మార్చుకుంటాడో ఆ యొక్క క్రైస్తవుడు నిజంగా శక్తిమంతుడు. ప్రియమైన బిడ్డ, ఏ ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ ఎ పవర్లెస్ పర్సన్, ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఆది కాండము నుండి ప్రకటన వరకు కూడా అనేకమైన సేవకులు వారి జీవితంలో వారి యొక్క జయానికి రుజువు ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన జీవితము. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్న, ఈ రాత్రికాల సమయంలో మనము ఈ దినాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో మనం ప్రార్థనకి సమయం ఇస్తున్నామా లేదా? ఆర్ వి గివింగ్ టైమ్ టు ప్రే బిఫోర్ గాడ్? దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నామా లేదా? ప్రియమైన బిడ్డలారా,
ఈ దినాన ప్రియమేం బిడ్డరా, అన్నిటికీ సమయాన్ని పెడుతున్నాం, కానీ చాలామంది ప్రార్థన చాలా వన్ వర్డ్ ప్రార్థన చేస్తారు. ప్రభా పండుకుంటున్నాం ఆమెన్ అంటారు, లేకపోతే ప్రభా భోంచేస్తున్నాం ఆమెన్ అంటారు. అంటే వారి జీవితంలో ప్రార్థనకి సమయాన్ని ఇవ్వట్లేదు, కానీ ఒకవేళ వాళ్ళు భోజనం చేయమంటే సరిగ్గా ఒక అరగంట సేపు చక్కగా కూర్చుని తింటారు. కానీ అదే ప్రార్థన అంటే కొంతమంది ఏం చేస్తారు, నిర్లక్ష్యం వహిస్తారు ప్రియమైన బిడ్డ. కానీ ఇక్కడ శిష్యులు ప్రార్థన కాలము, దే హ్యావ్ పుట్ ఎ టైం, పలానా టైంకి మేము ప్రార్థన వెళ్ళాలి, అక్కడ మేము ప్రార్థన చేయాలి, అక్కడ దేవుని సన్నిధిలో మేము కనపడాలి కదండి అని ప్రార్థన ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రార్థన కాలంలో పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్తుండగా, అక్కడ ఎక్కి వెళ్తున్నారు, దేవాలయానికి వెళ్తున్న సమయంలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన సమస్తాన్ని సాధ్యం చేస్తుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. మనం ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థనలో కనిపెడతామో ప్రార్థన చేయలేదంటూ ఏది లేదు ప్రియమైన బిడ్డలారా. కొన్నిసార్లు ప్రార్థన చేయడం వలన మనకి జవాబు ఆలస్యంగా వచ్చేమో కానీ ఆ ప్రార్థన వృధా కాదు ప్రియమైన బిడ్డలారా కదా. కొన్నిసార్లు ఒకవేళ నా కుమారుడు 5 సంవత్సరాలు అనుకోండి, 5-6 సంవత్సరాల నుండి నాకు బైక్ కావాలని నేను ఇచ్చేస్తానా? ఇవ్వం. ఏం చేస్తాము? ఇవ్వకుండా ఆపుతాం. ఎందుకంటే పలానా వయసు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇవ్వడానికి సిద్ధపడతాం. అదే రీతిగా దేవుడు కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే మన సమయానికి రాకముందే తొందరపడతా ఉంటాం. ఆ సమయానికి రాకముందే తొందరపడి నాకు కావాలనుకుంటే ప్రియమైన బిడ్డారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. గాడ్స్ ఆన్సర్స్ ప్రేయర్స్ ఎట్ ద రైట్ టైం. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో ఎప్పుడు ఆయన ఆలకించాలో, ఎప్పుడు మన జీవితంలో జవాబు దయచేయాలో, ఎప్పుడు మన జీవితంలో కార్యం జరిగించాలో ఆయనకి బాగుగా తెలుసు ప్రియమైన బిడ్డ. తొందరగా చేయడు, వెనుకకు చేయడు. కరెక్ట్ టైం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని కూడా ఏం చేస్తాడండి? చక్కపరుస్తాడు ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ప్రార్థన కోల్పోతున్నామా ప్రియమైన బిడ్డారా? ప్రార్థన చాలా బలమైంది ప్రియమైన బిడ్డారా. ఆ బలమైన ఆయుధం మన జీవితంలో కలిగి మనం జీవిస్తే తప్పకుండా మన జీవితంలో విజయాన్ని చూస్తాము ప్రియమైన బిడ్డారా. కాబట్టి మన జీవితంలో ఈ దినాన మనం ప్రార్థన కలిగి ఉన్నామా లేదా మనం జ్ఞాపకం చేస్తాం. అందుకోసం దానియేలు ఏం చేస్తాడండి? యథారీతిగా అక్కడ ఒక ఆజ్ఞ ఇవ్వబడుతుంది, ఆ ప్రతిమకు మాత్రమే మొక్కాలి, కానీ దేనికి కూడా మొక్కమన్నప్పుడు దానియేలు యథారీతిగా యెరూషలేము వైపు తమ గుమ్మములను తెరిచి ముమ్మారు ప్రార్థించి చూవచ్చాను ప్రియమైన బిడ్డలారా. హి డిడ్ నాట్ ఫియర్ ద లా. ఆ యొక్క ఆజ్ఞను భయపడలేదు. యథారీతిగా అంటే తన జీవితంలో ప్రార్థన ఒక అలవాటుగా, ఒక భాగంగా మారిపోయింది కదా. చాలాసార్లు మనం ఎప్పుడు వస్తామంటే చాలా మంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే కష్టమైన పరిస్థితి వచ్చే వరకు ప్రార్థనకి మోకరించరు. కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో, చివరి క్షణంలో వచ్చినప్పుడు, ఆ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని తెలుసుకున్నప్పుడు ఆ సమయంలో ఏం చేస్తారు? ప్రార్థన చేయమని కోరుకుంటారు ప్రియమైన బిడ్డ. ప్రార్థన సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి. సమస్య పెద్దగా అయ్యే వరకు ఆలోచించడం కాదు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పేతురు యోహాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన కాలమున దే హ్యావ్ సెట్ ఎ టైం. మన జీవితంలో కూడా ఒక ప్రార్థన కాలాన్ని, ఒక సమయాన్ని పెట్టుకుందాం. ఆ సమయానికి ఎవరున్నా లేకపోయినా మనం ప్రార్థన చేయడం ప్రారంభించుతాం. ఎందుకంటే దేవుడు సమయానికి వస్తాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది అన్నారు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డ. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రార్థనకి సమయానికి వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఆ దేవాలయం దగ్గర. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. అక్కడ ఎవరున్నారండి? పుట్టినది మొదలుకొని కుంటివాడైన, పుట్టినప్పటి నుండి ఏంటండి? మొదలుకొని కుంటివాడు. హీ కెనాట్ వాక్. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వేరేల సహాయం కావాలి, ఎక్కడికన్నా ఏదైనా పని చేసుకోవాలంటే వేరే సహాయం కావాలి. తన స్వతహాగా ఏ పని కూడా చేసుకోలేడు ప్రియమైన బిడ్డలారా. అంటే తన జీవితంలో ఎవరొక్కరి సహాయం కావాలి ప్రియమైన బిడ్డలారా. ఈ దినాన మనం అనుకోవచ్చేమో, బ్రదర్ నాకు అటువంటి పరిస్థితి లేదు, నా పనులు నేను చేసుకుంటున్నాను, నా జ్ఞానంతో చేసుకుంటున్నాను, నా తెలివితో చేసుకున్నాను, నా యొక్క నైపుణ్యతతో చేసుకుంటున్నాను,
నాకెవరి సహాయం అవసరం లేదు బ్రదర్ అనుకున్నావేమో ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని, అంటే పుట్టినప్పటి నుండి ఎవరొకరు సహాయం లేకుండా ముందుకు జీవితాన్ని సాగించలేని పరిస్థితి. అక్కడ ఏం చేస్తున్నాడండి, కుంటివాడైన ఒక మనిషిని మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెలుగు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారపు దేవాలయము ద్వారా ఉంచుచు, ఏంటండి, ఈయన సొంతగా ఏ పని చేసుకోలేడు. అంతేకాకుండా అక్కడ ఆయనను మోసుకొని వచ్చి అక్కడ పెడతాడు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర, ద్వారం దగ్గర పెడితే అక్కడ తన పని ఏంటంటే భిక్షం అడుక్కుంటా. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్న తన జీవితంలో ఎవరొక్కరి సహాయం కావాలి. ఆయన తన సొంతగా ఏ పని కూడా చేసుకోలేడు, అంటే ఎవరికి కూడా ఉపయోగపడలేడు. ఆయన ఏ పని చేయలేడు, ఎవరొకరు వచ్చి చేసి పెట్టాలి. చేసి పెడితేనే తన జీవితం సాగుతుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ దేవాలయం దగ్గరికి ప్రతిరోజు ఒకరు తీసుకుని కొందరు ప్రతిదినము వాని శృంగారము దేవాలయం ద్వారం దగ్గర ఉంచుకొని వచ్చి ప్రతిదినం కదా. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అనేకమైన అడుక్కున్న వాళ్ళు ఉంటారు. అరే వీళ్ళేంటి ఎక్కడుంటారు అనుకుంటాము ప్రియమైన బిడ్డలారా. వాళ్ళని కొంతమందిని వాడుకుంటారు, వాళ్ళని అక్కడ పెట్టి వాడుకుంటారు. వాళ్ళ డబ్బు అంతా తీసుకోవాలి. తర్వాత సాయంత్రం అయ్యేటప్పుడు ఆయన వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళకి కావాల్సిన ఆహారం పెడతాడు, ఆ డబ్బంతా సమకూరుస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, అదొక వ్యాపారంగా మారిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా ఈ యొక్క మోసుకుని వచ్చే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన తీసుకొచ్చి అక్కడ పెడితే డబ్బులు వస్తున్నాయి. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, ఎక్కడ ఇవ్వకపోయినా కానుకలు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇస్తారు కదండి. ఎందుకంటే దేవుడు నాకు మంచి చేయాలి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఆ భిక్షకాలకి తప్పకుండా ఏదో ఒక కానుకేస్తారు. ప్రియమైన బిడ్డలు, అయితే ఇక్కడ ఈ కానుకలు అడుక్కుంటూ జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి ప్రియమైన బిడ్డలారా, ఈయనకి ఏదో తోడు కావాలి. ఏ తోడు లేకుండా తన జీవితాన్ని ముందుకు సాగనించలేడు. ప్రియమైన బిడ్డలు, కానీ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి అన్నీ ఉన్నా కానీ ఏ తోడు లేదనుకోవడానికి లేదండి. మనకి ఏ తోడు కావాలండి? దేవుడు తోడు కావాలి. ప్రియమైన బిడ్డలు, దేవుని తోడు మనకు కావాలి. దేవుని తోడు మనకు కావాలి. దేవుని తోడు లేకపోతే నీకు స్వంత శక్తితో, నీ స్వంత బలముతో, నీ సొంత ఉద్దేశాలతో నువ్వేది చేసుకోవాలన్నా కానీ అది వైఫల్యానికి గురి అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం బైబిల్లో ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరైన మార్గము కలదు గాని తుదకది నాశనమునకు దారి తీస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేసిందే కరెక్ట్ అండి, నేను చెప్పిందే కరెక్ట్ అండి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ప్రియమైన బిడ్డలారా, ఆ మార్గము తప్పకుండా మన నాశనానికి తీసుకెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకోసం ఆ విధంగా మాట్లాడకుండా, ప్రభువా నీ నడిపింపు నాకు దయచేయి, నీ త్రోవను నాకు బయలుపరచు, నీ మార్గాన్ని నాకు బయలుపరచు, నీ తోడును నాకు బయలుపరచు, నీ యొక్క చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు. నీ ప్రభువా నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీవు నాతో రా ప్రభువా. మోషే ఏమంటాడండి? అన్లెస్ యు కమ్ విత్ us we will not go forth. మోషే అంటాడు, దేవా నువ్వు మాతో వస్తేనే మేము ముందుకు వెళ్తాము, నువ్వు రాని పక్షాన మేము ముందుకు సాగము. ఎంత మంచి మాట అండి. దైవజనుడు మోషే పలుకుతున్నాడు, అన్లెస్ యు కమ్ లార్డ్ we will not move ahead. ప్రభువా నువ్వు ఉంటేనే, నువ్వు నడిపిస్తేనే మేము ముందుకు వెళ్తాము. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు, ప్రభు రాకపోతే మనకే ముందులే, మన పని మనం చేసుకుని వెళ్దాం, మనకుంది కదా సామర్థ్యత, స్తోమత, ప్రభు లేకపోతే ఏంటి అనుకుంటాము. ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు అనేకమైన సంఘాల్లో ఆల్రెడీ ప్రభు వారు లేరు. ఆ యొక్క సంఘాల్లో ప్రభువు వెలుపల ఉన్నాడు, ఇంకా ఆయన తట్టుతున్నాడు హృదయం అనే తలుపు దగ్గర. ఈ దినాన మన జీవితంలో కూడా ఆయన తట్టుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితం ద్వారా మన స్వంత ఇష్టాలు చేసుకోవడం వలన ఆల్రెడీ ప్రభువు మనలో నుండి వెళ్ళిపోయాడు, మన హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఉండలేదండి, ఆయన పరిశుద్ధుడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రార్థన కాలం ఆయన ఆ భిక్షగాడు ప్రతిదినము వానిని శృంగారమైన దేవాలయ ద్వారం దగ్గర ఉంచుకొని వచ్చి అక్కడ ఆయన ఏం చేసేవాడండి? భిక్షం అడిగేవాడు. ప్రతిరోజు భిక్షం అడిగేవాడు కదా. భిక్షగానికి కూడా టార్గెట్స్ ఉంటాయి కదా. పండగ రోజు అయితే ఎక్కువ భిక్షం వస్తుంది కదండి, పండగ రోజు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. మన దగ్గర కూడా ఒకవేళ సంఘాలను చూసుకున్నట్లయితే పండగ రోజు కానుకలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే పండగ రోజు కదా,
దేవుడు ఆలోచిస్తే సంతోషిస్తాడని చెప్పేసి అనుకుంటారు ప్రియమైన బిడ్డ. కాబట్టి ఇక్కడ ఈ భిక్షకాడు ప్రియమైన బిడ్డ భిక్షం అడుగుతున్నాడు. అప్పుడు ఈ పేతురు యోహాన్లు మెట్లెక్కుతూ ఆ భిక్షగాన్ని చూశాడు. చూసినప్పుడు ప్రియమైన బిడ్డ పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఏంటండి, ఈ పేతురు యోహాన్లు ఆ భిక్షగాడు భిక్షమడుగుతుంటే ఏమన్నారు? మా తట్టు తేరి చూడము, లుక్ ఎట్ us అన్నారు. ఏంటండి, ఈ పేతురు యోహాన్లు దేవుని శిష్యులు కదా, వాళ్ళన్నారు మా వైపు చూడు అనగానే ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు? చూడమనగా వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచాను. ఇమీడియట్లీ వెంటనే ఏం చేశాడండి, వీళ్ళేదో ఇవ్వబోతున్నారేమో అని చెప్పేసి ఏం చేశాడు? వెంటనే వారి పక్షాన లక్ష్యం ఉంచాడు. ఎందుకంటే ఆ పేతురు యోహాన్లు చూసినప్పుడు వాళ్ళ మొహంలో ఒక తేజస్సును చూస్తుండొచ్చు. ఆ పేతురు యోహాన్లో దేవుని యొక్క మహిమను చూస్తుండొచ్చు. ఆ పేతురు యోహాన్లో వారు పలికిన మాట ఒక క్రొత్తదనం చూస్తుండొచ్చు. అనేక మందిని చూశారు, కానీ ఈ ఇద్దరు వ్యక్తులేంటి ఒక ప్రత్యేకంగా ఉన్నారని చెప్పేసి ఆలోచించి ఆ వారి యందు లక్ష్యం ఉంచాడు. ఇంకెటు చూడలేదండి. ఆ పేతురు యోహాను పిలవగానే ఏం చేశాడు? ఇటు అటు చూడకుండా వారినే దృష్టీకరిస్తున్నాడు, వాళ్ళనే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచిస్తున్నాడు, లేదో కొత్త శ్రేష్టమైనది ఇవ్వబోతున్నారేమో, రోజు కంటే ఎక్కువగా ఈరోజు ఎక్కువ డబ్బులు ఈ బిడ్డలు ఇవ్వబోతున్నారేమో అని అనుకుని చూస్తూ ఉన్నాడేమో, లక్ష్యం పెట్టి చూస్తున్నాడు. ఇంకా ఇటు అటు చూడట్లేదు. ఆ పేతురు యోహాను వరకే చూస్తున్నారు ప్రియమైన బిడ్డ. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ప్రియమైన బిడ్డ పేతురు అంటాడు ఏమని? వెండి బంగారములు నా యొద్ద కదా. ఈ దినాన చాలా మంది దేనికోసం ప్రయాసపడుతున్నారండి కదా. ఆషాఢం మాసం అంటారు, బంగారం సేల్ అంటారు కదా. వెండి బంగారం ఎప్పుడు తగ్గుతాయో రేట్లు, కొనుక్కుందాం, వెండి కొనుక్కుందాం, బంగారం కొనుక్కుందాం అని చాలా ప్రయత్నాలు చేసి ప్రయాసపడతా ఉంటారు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ పేతురు అన్నారు, ఏమన్నాడు? వెండి బంగారం మా దగ్గర లేవు. ఈ భిక్షగాడికి అర్థం కావట్లేదు. చాలా మంది డబ్బులు వేస్తారు, ఈయనేంటి వెండి బంగారం అంటున్నాడేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ప్రియమైన బిడ్డ వాళ్ళ లక్ష్యం వస్తూనే ఉన్నాడు. ఏమన్నాడు? వెండి బంగారములు నా దగ్గర లేవు. ఏంటండి, పేతురు యోహాన్లకి వెండి బంగారం లేవా? వాళ్ళు గొప్ప చేపల వ్యాపారులు కదా, వాళ్ళు డబ్బు సంపాదించుకోలేదా? చాలా సంపాదించారండి. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వాటన్నిటినీ విడిచిపెట్టారు. వాళ్ళ వలలు సైతం విడిచిపెట్టారు, వాళ్ళ జీవనోపాయం అంతా విడిచిపెట్టారు. యేసుప్రభు వారు అన్న మాటకి ఏం తెలుసా? నేను మిమ్మల్ని మనుషులు పట్టే జారలుగా చేస్తానన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ మాట విని వెంటనే ఆ శిష్యులు ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టారు ప్రియమైన బిడ్డ. సమస్తాన్ని, వలలు, దోణెలు అన్ని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు ప్రియమైన బిడ్డ. ప్రియమైన బిడ్డ. సమస్తాన్ని విడిచిపెట్టారు, కానీ ప్రభువుని వెంబడిస్తున్నారు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే వాళ్ళకి ఏది సంతోషం అనిపించిందంటే ప్రభువులో జీవించే ఆనందము ఇంకెక్కడా లేదని వాళ్ళు ఆలోచించుకున్నారు. పేతురు యోహాన్లో వాళ్ళు ఆలోచించింది ఏంటి తెలుసా? మా జీవితంలో ప్రభువునందున్న ఆనందం కంటే ఇంకా వేరే ఆనందం లేదు. చాలా మంది దేవుణ్ణి ఎందుకు దూరంగా పెడతారంటే వాళ్ళు ఈ లోకంలో ఆనందిస్తూ ఉంటారు ప్రియమైన బిడ్డ. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు రుచి చూడవు, నువ్వు దేవుని దగ్గర రావడానికి నువ్వు ఇబ్బంది ఫీల్ అవుతావు. ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క వాక్యం వినడానికి నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు పాపంలో నడుస్తూ, పాపంలో గంతులేస్తూ, పాపంలో చెలగాటంతో పాపంలో నువ్వు ప్రతిరోజు అనుభవిస్తూ జీవిస్తున్న వారికి దేవుని యొక్క వాక్యము అంటే అంత శ్రద్ధ ఉండదండి. ఎందుకంటే వారి యొక్క నేత్రాలకు గ్రుడ్డితనము కలిగి ఉంటుంది ప్రేమ. వాళ్ళ నేత్రాలు గుడ్డితనంగా ఉన్నాయి. అపవాది వారి నేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. సౌలు కూడా గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ యొక్క రథం దమస్కు మార్గం వెళ్ళినప్పుడు ఆ కింద పడిన తర్వాత గుడ్డివాడైపోయాడు ప్రేమేం పెట్టారు. ఎప్పుడైతే అననీయ అనే ప్రవక్త వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తాడో అప్పుడు పౌలు యొక్క కళ్ళు తెరవబడతాయి, ఆ పొరలు రాలిపోతాయి. ఇది నాన్న ప్రేమేం బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో ప్రేమేం బిడ్డ,
ఈ యొక్క వ్యక్తి ప్రియమైన బిడ్డారా ఆ యొక్క పేతురు యోహాను వైపు చూస్తున్నారు. పేతురు యోహాను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారండి. విడిచిపెట్టి దేవుళ్ళలో జీవిస్తున్నారు, దేవుని కోసం జీవిస్తున్నారు ప్రియమైన బిడ్డారు. అటువంటి పేతురు యోహానులను చూసినప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. పేతురు యోహానులు అన్నారు ఏమని? ఆయనేమో ఎదురు చూస్తున్నాడు ఏదో ఇస్తారని. అందుకని ముందుగానే అన్నాడు మాకు వెండి బంగారం మా దగ్గర లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటండి నాకు కలిగినది? ఏమి కలిగి ఉన్నారు ఈ శిష్యులు? ఏమి కలిగి ఉన్నారండి ఈ శిష్యులు? ఈ శిష్యులు జీవము గల దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారు ప్రియమైన. జీవము గల దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నారు ప్రియమైన బిడ్డ. ఈ రాత్రికాల సమయంలో ఈ దినాన ప్రస్తుతం అనేక మంది డబ్బులు, ఆస్తులు, సంపాదన కలిగి ఉన్నారు, కానీ దేవుని శక్తిని కోల్పోయారు ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క బలాన్ని కోల్పోయారు ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క శక్తిని కోల్పోయారు, దేవుని యొక్క బలాన్ని కోల్పోయారు, దేవుని యొక్క ఆశ్రయాన్ని కోల్పోయారు. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. మన జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుందాం. మన కుటుంబంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుని సన్నిధి ఉందా? మన జీవితంలో అన్నీ ఉన్నాయి, ప్రార్థన ఉందా కుటుంబంలో? మన కుటుంబంలో అన్నీ ఉన్నాయి, మన కుటుంబంలో వాక్య ధ్యానం ఉందా? ప్రియమైన బిడ్డలారా అన్నీ ఉండొచ్చు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు అన్నాడు నాకు కలిగినదే నీకు ఇస్తున్నాడు. ఏమి కలిగి ఉన్నాడండి? యేసయ్యను కలిగి ఉన్నాడు. ఇది నాన్న ప్రియమైన బిడ్డలారా, సంఘానికి మనం రావడం వలన మనకు కలిగేదని తెలుసా? యేసయ్యని మన గృహంలోనే చేర్చుకుంటున్నాం. సహవాసంలో మనం ఉండడానికి ఉండవలసిన కారణం ఏంటంటే యేసయ్యలో అనుదినము బలపరచబడ్డానికి. ఆదిమ సంఘం ఏం చేసేవారండి? ప్రార్థన యందును, రొట్టె విడిచుట యందును, సహవాసమునందు ఎడతెగక ఉన్నారండి. 3 విషయాలు: ప్రార్థన, సహవాసము, రొట్టె విడుచుట. ఎడతెగక ఉన్నారు ప్రియమైన బిడ్డ. ఎందుకంటే వారు దాన్ని కలిగి ఉన్నప్పుడే దాని యొక్క ఆనందాన్ని వాళ్ళు అనుభవించారు ప్రియమైన బిడ్డ. ఇది నాన్న మన జీవితంలో ప్రార్థన ఉందా? సహవాసం ఉందా? ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైన బిడ్డ. ఎంత మండుతున్న భక్తుడైనా ఒకవేళ సహవాసం లేకపోతే తాను పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక బొగ్గు గిన్నెలో అనేకమైన ఇస్త్రీ పెట్టెలో బొగ్గులేసి ఐరన్ చేస్తారు కదండి. ఆ బొగ్గులు కాలుతున్నప్పుడు, ఇస్త్రీ చేస్తున్నప్పుడు ఆ మిగతా బొగ్గులు కూడా దాంట్లో కాలుతూ ఉంటాయి. ఒకవేళ దాంట్లో ఒక బొగ్గు తీసి పక్కన పెట్టామనుకోండి, ఒక 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఆ బొగ్గు ఆరిపోతుంది. ఎందుకంటే దానికి సహవాసము లేదు. ఈ దినాన్న మన జీవితంలో ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నామా? లోకస్తులతో సహవాసం కలిగి ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ పేతురు యోహాను అంటాడు నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. మాకు కలిగింది ఏంటి తెలుసా? యేసు యొక్క శక్తి, యేసు యొక్క బలము, యేసు యొక్క ఆనందము కదా. భక్తుడు పాడతాడు ఏమంటే, నీవు లేని రోజు అసలుకి రోజే కాదయ్యా కదా. ఇది నాన్న ప్రభువు లేని జీవితం మనం జీవిస్తున్నామంటే అది వ్యర్థమే. బ్రదర్, నేను 70 సంవత్సరాలు జీవించాను, మంచిదే. దాంట్లో నువ్వు దేవుని కోసం జీవించిందంత కదా. దేవుడు మనం ప్రశ్నిస్తాడు, నీకు ఇంత ఆయుష్ ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేశావు? నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాను, నా కోసం ఏ విధంగా జీవించావు? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? నీ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నావా? ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పేతురు అన్న నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అనగా నజరుడైన యేసుక్రీస్తు నామమున నడవమని ఏం చేశారండి? నజరుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. He gives support. దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా ఇతరులకి సపోర్ట్ ఇచ్చే రీతిగా ఉండాలి. బలపరిచే మాటలు మాట్లాడాలి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, ఇంతే బ్రదర్, సేమ్ ఇటువంటి రోగం వచ్చింది, నెలలో చనిపోయాడు, లేదండి, ఆ మాటలే కాదు. పర్వాలేదండి, మీ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని ముడతాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ ఏం చేశాడు పేతురు?
వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. ఏం చేశాడు? కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తేటప్పటికి వెంటనే వాని పాదములను చీలమండలను బలము. ఏంటండి? పుట్టికతో కుంటివాడు నడవలేని పరిస్థితి. ఎప్పుడు నడవలేదండి, ఎప్పుడు నిలబడలేదండి. ప్రతిరోజు అక్కడ తీసుకురావడమే, ఎవరొకరు సహాయం కావాలి. అటువంటిది ఈ యొక్క ప్రభు బిడ్డలు పేతురు కుడి చేయి పట్టుకుని లేపిన వెంటనే వాని పాదములు చీలమను బలము పొందిన. ఏమొచ్చిందండి? ఇమీడియట్లీ హీ గాట్ స్ట్రెంగ్త్. బలహీనంగా ఉన్న తన కాలంలోనికి ఏమొచ్చిందండి? శక్తి వచ్చింది. ఇది నీ జీవితంలో అనుకున్నామో, నేను బలహీనంగా ఉన్నానండి, నన్ను ఎవరు బాగు చేస్తారు? నా కుటుంబం ప్రార్థనలో బలహీనమైపోయిందండి, మా కుటుంబంలో దేవుని సన్నిధి ఉండట్లేదండి, ఎప్పుడు కూడా కొట్లాట్లే ఉంటున్నాయండి, మా కుటుంబంలో సమాధానం ఉండట్లేదండి. ప్రియమైన బిడ్డలారా, పేతురు యేసు నామమున కుడి చేత్తో ఆయన లేవగానే ఏమొచ్చింది? ఆ వారి యొక్క చీల మండలను బలము పొందాను. ఈ గాడ్ స్ట్రెంగ్త్. ఇది నువ్వు బలహీనంగా ఉన్నావా? దేవుడు బలహీనలే బలపరుస్తాడండి. ఎన్నిక లేని వాడిని ఎన్నిక చేసుకుంటాడు. ఎవరైతే నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటారో వారు దేవుని దగ్గరకు వస్తే దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. ఎవరైతే నన్ను ఎవరు వాడుకోరు, నా జీవితమే వ్యర్థం అనుకున్న వారు ఒకవేళ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో అందరూ అటువంటి వారే అండి. మోషే నత్తివాడండి. మోషే అడుగుతాను, నేను ఎట్లా మాట్లాడాలి ప్రభువా అంటే, నేను నీ ముందుగా ఉంటాను, నీ దేవుడు ఎవరంటే ఐయామ్ దట్ ఐయామ్ అని చెప్పు అంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ వెంటనే చీలమండలం ఏమైందండి? బలము పొందింది. ఇది ఆ బలం ఎందుకు వచ్చింది తెలుసా? యేసయ్య నామములో ఏముందండి? బలముంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య నామములో శక్తి ఉంది, బలం ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేసే సమర్థుడు. ప్రియమైన బిడ్డలారా, అప్పటి వరకు బలహీనంగా ఉండి అట్లనే కూర్చున్నాడు. ఎప్పుడైతే మాట విన్నాడో వెంటనే లేచాడు, బలము పొంది. అక్కడ ఏం చేశాడని? వాడు దిగ్గున లేచి. ఏంటండి? దిగ్గున లేచి. ఎంత సంతోషం అండి! ఎన్ని సంవత్సరాలు అక్కడ దేవాలయం దగ్గర ఉన్నాడో కదా, ఎన్ని సంవత్సరాల నుండి అక్కడ భిక్షం అడుగుతున్నాడో కదా. అటువంటి భిక్షగాన్ని ఈ పేతురు యోహాన్లు యేసు నామమున ముట్టి స్వస్థపరచగానే వాడు దిగ్గున లేచాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది చాలాసార్లు మన వాక్యం వింటున్నప్పుడు వెంటనే మనలో లోపల ఒక ఆశ వస్తుంది, మనలో ఒక ఉద్రేకం వస్తుంది. అరే, నేను ఇక్కడ నుండి నేను దేవునిలో ఉండాలి, అరే నేను ఇంకా లోపల్లో పడిపోకూడదు, ఇంకా లోకంలో ఉండకూడదు, నేను దేవుని కోసం జీవించాలి అని ఒక తృష్ణ వస్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే దిగ్గున లేచాడు. లేచిన వాడు ఏం చేశాడు? నిలిచాడు. మనమందరం దేవునిలో లేచాం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మంచిదే, కానీ దేవునిలో నిల్చున్నామా? ఆర్ వి అబైడింగ్ ఇన్ ద లార్డ్? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీరు బహుగా ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీరు బహుగా ఫలిస్తారు. ఇక్కడ మన గ్రూప్లో చేరిన వారందరం ఎంతమందికి ఫలింపు అంటే ఇష్టం లేదు? అందరికి ఫలింపే కావాలి కదా. నా కుటుంబం ఫలించాలండి, నా కుమారుడు ఉన్నత స్థితికి రావాలి, నా కుమార్తె ఉన్నత స్థితికి రావాలి, నా యొక్క ఆర్థిక పరిస్థితులు బాగా ఉండాలి, మా కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు బాగుండాలి. అవును, మంచిదే. ప్రియమైన బిడ్డ, ఇక్కడ ఈ కుంటివాడు దిగ్గున లేచాడు, నిలిచాడు. నీ జీవితంలో దేవునిలో లేచావు, కానీ నిలుస్తున్నావా? దేవునితో నువ్వు ఏదైతే మొక్కుబడులు చేసుకున్నావో ఆ మొక్కుబడులు చెల్లిస్తున్నావా? న్యూ ఇయర్ రోజు ఏం చేస్తాం? ప్రభువా, ప్రతిరోజు వాక్యం చదువుకుంటాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం అని అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం.
చాలాసార్లు ఆ నెల వరకే కూడా చేయడం కష్టతరంగా మారుతుంది. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే లేచి నిలిచి నడిచాడు, నడుచుచు గంతులు వేయచ్చు. ఏంటండి, ఎంత గొప్ప శక్తి అండి! కుంటివాడికి ప్రభువారు ముట్టిన తర్వాత లేచాడు, నిల్చున్నాడు, నడిచాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? గంతులు వేయించున్నాడు. హీఈస్ ప్రైజింగ్ గాడ్. ఇది నాన్న ప్రియమేం పెట్టారా? అట్టి అనుభవంలో ఉన్నావా? మనం ఉన్నామా? లేచామా? ఎక్కడి నుండి లెగాలండి? ఎక్కడైతే పడిపోయావో అక్కడి నుండి లెగాలి. ఏ గుంతలో అయితే పడిపోయావో అక్కడి నుండి లెగాలి. ఏ పాపములను పడిపోయావో అక్కడి నుండి లెగాలి. యేసయ్య చేతులు చాపుతున్నాడు. యేసయ్య చేతులు చాపుతున్నాడు ప్రియమేం బిడ్డ. యేసయ్య చేతులు చాపుతున్నాడు ప్రియమేం బిడ్డ. నువ్వెక్కడైతే పడిపోయావో, ఏ గుంటలో పడిపోయావో, ఏ పాపములు నువ్వు పడిపోయావో ఆ ప్రదేశం నుండి నువ్వు లెగాలి. నీ స్వంత శక్తితో నువ్వు లెగలేవో, దేవుని శక్తి కావాలి. అందుకోసం ప్రభువుని అడగాలి, ప్రభువా నన్ను లేవనెత్తు ప్రభువా. అందుకోసం దావీదు కీర్తనకాడు అంటాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి నువ్వు నన్ను పైకి లేవనెత్తితివి. పాపంలో పడిపోయాను ప్రభువా, నన్ను లేవనెత్తు. ఇది నాన్న నీ జీవితంలో ప్రార్థన విఫలమైపోయిందా? వాక్య ధ్యానము ఏదో నామకార్థంగా చదువుతున్నావా? చదవాలి కాబట్టి చదువుతున్నావా? ప్రియమైన బిడ్డ, ఇది నాన్న ప్రశ్నించుకో. ఎక్కడ పడిపోయావు అక్కడ నుండి లెగు. లేచిన తర్వాత ప్రభు కోసం నిలబడు. భయపడద్దు. మనుషులు నిన్ను హేళన చేసినా భయపడద్దు. మనుషులు నీకు దూరమైనా భయపడద్దు. మనుషులు నీ కోసం ప్రాణం పెట్టలేదు, ప్రభు వారు నీ కోసం ప్రాణం పెట్టాడు. మనుషులు నీ కష్టకాలంలో వచ్చినప్పుడు నీ ప్రక్కన ఉండరు, కానీ యేసయ్య నీ కష్టంలో ఆయన నీ దగ్గర ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ చూసుకున్నట్లయితే గంతులు వేయించు, దేవుని స్తుతించు వారితో దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? దేవాలయం. ఎంత గొప్ప మార్పు అండి, ఎంత గొప్ప ఆనందం అండి. ప్రియమైన బిడ్డలారా, దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని విడిచిపెట్టలేదు. ఈ దినాన ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ఈ దినాన దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే ప్రార్థన, ప్రభువా నన్ను లేపు. పేతురు నీళ్ళలో మునిగిపోతున్న సమయంలో ఆయన ఒకటే కేక వేశాడు, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే యేసయ్య చేయి చాపి లేవనెత్తాడు. ఇది నాన్న ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క వ్యక్తి లేచాడు, నిల్చాడు, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ వాడు నడుచుచు దేవాలయంలో దేవుని స్తుతించుటూ ప్రజలందరూ చూచి, ఏంటండి, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. ఎవరిని? ఈ భిక్షగాడిని, కుంటివాడిని. ఇది ఇప్పుడు నడుస్తున్నాడు, నడుచుచు దేవుని స్తుతించుడు. నోట్లు ఏమున్నాయండి? ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతిస్తున్నాడు. అమ్మా దానం చేయి అనట్లేదు ఇప్పుడు. ప్రభువా థ్యాంక్ యూ జీసస్, ప్రభువా స్తోత్రము ప్రభువా నీకు వందనాలు ప్రభువా, నీకు మహిమ ప్రభువా. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ అందరూ చూశారు. చూసేమనుకున్నారు? శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దే వర్ అమేజ్డ్. మన జీవితాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోవాలి. అరే, అప్పుడు అట్లా ఉండేవాడండి, ఇప్పుడు ఇట్లా ఉన్నాడా? ఎట్లా మారాడండి? అట్లాంటి మార్పు ఎక్కడి నుండి జరిగిందండి? ఎవరు కార్యం చేశాడండి? ఏమోనండి, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మార్చాడు. ఇప్పుడు ఎంతో మంచి మనసుతో జీవిస్తున్నాడు. దేవుడు కార్యం చేశాడండి. కానీ అప్పుడు అనారోగ్యంగా ఉండే దేవుడు ముట్టాడండి, దేవుడు స్వస్థపరిచాడండి. ఆ కుటుంబం నాశనం అయిపోయేదండి, కానీ దేవుని పట్టుకున్నారు, ఆ కుటుంబం పైకి వచ్చిందండి. ఇక్కడ ఆ యొక్క భిక్షగాన్ని చూసి భిక్షగాని జీవితం మారిపోయింది. ఎక్కడి నుండి మారిపోయిందంటే పేతురు యోహానులు
యేసు నామమున ఆ బిడ్డకిచ్చిన స్వస్థతను అంగీకరించిన ఆయన నేను లెగను అన్నాడండి. నేను కుంటివాడినండి అనలేదు. పేతురు సహాయం చేస్తున్నప్పుడు వెంటనే లేచాడు. ఇది నా ప్రభు నీ పక్కన ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటి, లేగు. ఎక్కడ పడిపోయావో నీకే తెలుసు. నీ అంతరంగానికే తెలుసు నువ్వెక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో. నీ తలంపుల్లో పడిపోయావా, నీ మాటల్లో పడిపోయావా, నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఎక్కడ పడిపోయావో ఎవరికీ తెలియకపోయినా నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. ఇది నాన్న ఒప్పుకొని, ప్రభా నేను పడిపోయాను, నన్ను లేవనెత్తు, నన్ను ధైర్యపరచు ప్రభా. ఆ కుంటివాడిని ఏ విధంగా స్వస్థపరిచావో, ఏ విధంగా ఆ యొక్క కుంటివాడిని ఒక నీకు మహిమార్థంగా నిలబెట్టుకున్నావు, నన్ను కూడా నీ కొరకు ఒక సాక్షిగా నిలబెట్టు ప్రభా అని ఎవరి ద్వారా మనం పరిశీలన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం అటువంటి జీవితాన్ని కలిగి ప్రభు కోసం నమ్మకంగా జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ అటువంటి కృప సహాయము దయచేయను కాక. ఆమేన్.